మన నడుం సైజు పెరుగుతూ పోతే మన ఆయుష్ తగ్గుతూ పోతుంది. ఇది సామెత కాదు, నిజం. మన శరీర బరువు 1 కేజీ ఎక్కువగా ఉంటే ఆ బరువు మన 2 మోకాళ్ళ మీద 4 కేజీలంత భారం పడుతుంది. మన రక్తం కనీసం 7 కిలోమీటర్లంత ఎక్స్ట్రా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంత ఎక్కువ లోడ్ మన గుండె మీద పడుతుంది. ఆక్సిజన్ డిమాండ్ 250 ml per minute ఎక్కువ అవుతుంది. 20% డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ రిస్క్ 1 నుండి 2% ఎక్కువగా ఉంటుంది. మన శరీర వయస్సు 2 నెలలు వేగంగా ఉంటుంది. ఓవర్ వెయిట్ను తగ్గించడానికి చాలా ముఖ్యమైన విషయం మనం ఆహారాన్ని తినే పద్ధతిని సరిచేసుకోవాలి. మొదటగా ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఎలా తినాలి అంటే మనం తినడం లేదు, తాగుతున్నామన్నంతగా ఉండాలి. లోపలికి సులభంగా పోవాలి. ఎప్పుడైతే ఆహారం లాలాజలంతో కలుస్తుందో అది సరిగా జీర్ణమవుతుంది. మెయిన్ కోర్స్ తినడానికి ముందు ఎంత ఫైబర్ కావాలో అంత తినండి. అది జీర్ణక్రియకు సపోర్ట్ చేస్తుంది. ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. ఓవర్ వెయిట్ నుండి తప్పించుకోండి. దీర్ఘాయుష్ను పొందండి. ఇలాంటి ఫ్రీ ప్లాన్స్, మంచి మంచి టిప్స్ కోసం నా ప్రొఫైల్ను ఫాలో చేయండి, వీడియోస్ చూడండి. నడుం సైజు తగ్గడానికి కరెక్ట్ అయిన పర్సనలైజ్డ్ ప్లాన్ కావాలనుకుంటున్నారా? నేనున్నాను. నన్ను ఫాలో చేయండి. గైడ్ మీ అని నాకు మెసేజ్ చేయండి. ఎలాంటి ప్రశ్నలున్నా సంకోచించకుండా నన్ను అడగండి. ఈ రీల్ నిజంగా మీకు ఇష్టమైతే మీ స్టోరీలో దయచేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.